తెలంగాణలో 9 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. జంట నగరాల్లో పనిచేస్తున్న పలువురు డీసీపీలకు స్థానచలనం దక్కింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా బాలాదేవి, మాదాపూర్ డీసీపీ సందీప్ బదిలీ అయ్యారు. రైల్వే అడ్మిన్ ఎస్పీగా సందీప్ను బదిలీ చేశారు. తెలంగాణలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. జంట నగరాల్లో పనిచేస్తున్న పలువురు డీసీపీలకు స్థానచలనం దక్కింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా బాలాదేవి, మాదాపూర్ డీసీపీ సందీప్ బదిలీ అయ్యారు. రైల్వే అడ్మిన్ ఎస్పీగా సందీప్ను బదిలీ చేశారు. తెలంగాణలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. జంట నగరాల్లో పనిచేస్తున్నటువంటి పలువురు డీసీపీలకు స్థానచలనం దక్కింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా బాలాదేవి, మాదాపూర్ డీసీపీ సందీప్ బదిలీ అయ్యారు. రైల్వే అడ్మిన్ ఎస్పీగా సందీప్ను బదిలీ చేశారు. తొమ్మిది మంది ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. తెలంగాణలో జంట నగరాల్లో పనిచేస్తున్న పలువురు డీసీపీలకు స్థానచలనం దక్కింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా బాలాదేవి, మాదాపూర్ డీసీపీ సందీప్ బదిలీ అయ్యారు. రైల్వే అడ్మిన్ ఎస్పీగా సందీప్ను బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణలో 9 మంది ఐపీఎస్లకు స్థానచలనం కలిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అరుణ, కొద్దిసేపటి క్రితం 9 మంది ఐపీఎస్లను స్థానచలనం కల్పిస్తున్నట్టు కూడా కొద్ది నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా 9 మంది సంబంధించి విశ్వప్రసాద్ గతంలో అడిషనల్ సిపి ఎస్బీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయనకి అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్ పోలీసుగా ఇచ్చారు. ఇక ఏబి రంగనాథ్ గతంలో ఎన్నికల సమయంలో ఇతడు వరంగల్ సిపిగా పనిచేశారు. ఆ ఎన్నికల సమయం ఎలక్షన్ కమిషన్ కూడా ఇతన్ని పక్కన పెట్టింది. ప్రస్తుతం హోల్డ్ లో ఉన్న ఏబి రంగనాథ్ కూడా ఇటు జాయింట్ కమిషనర్ హైదరాబాద్ పోలీస్ ప్రైమ్ తో పాటు స్టేట్ గా బాధ్యతలు అప్పచెప్పింది. ఇక వీటితో పాటు ఇటు హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్న డేవిల్ కూడా స్థానాలను కల్పించింది. వీటితో పాటు మరొక 5 కూడా స్థానాలను కల్పించింది. వీటితో పాటు ఇక మరొక ఇటు సైబరాబాద్ కమిషనర్ సంబంధించిన పలువురు డీసీపీలు కూడా అటు వాళ్ళకి స్థానాలను కల్పించింది. ముఖ్యంగా ఇటు మాదాపూర్ డీసీపీగా పనిచేసిన సందీప్ రావుని హైదరాబాద్ అడ్మిన్ రైల్వే ఎస్పీగా నియమించడం జరిగింది. ఇక ఈ రోజు ఉదయం 11 మందికి సంబంధించిన ఐఏఎస్ అధికారులకు స్థానం కల్పించిన నేపథ్యంలో తాజాగా 9 మందికి సంబంధించి ఇప్పటికే ఇటు జంట నగరాలకు సంబంధించిన మూడు కమిషనర్లకు పనిచిన సిపిలను బదిలీ చేసిన నేపథ్యంలో తాజాగా కొంతమందిని కూడా బదిలీ చేసింది. మరికొన్ని రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పరుగుల ఐపీఎస్ లతో పాటు ఐఏఎస్ ల స్థానచలనం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. అరుణ. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.